ఆశ్చర్యకరమైన అంశం చిత్తూరు జిల్లా కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కూడా. మరి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కనిపెట్టలేదా? అంటే వీళ్ళందరూ కోవట్లు అండి, వైసీపీ కోవట్లు టీడీపీలో ఉండి నడిపించారు కదంతా. చల్లాబాబు గారికి అసలు పక్కా ఛాన్సెస్ అంటాడు. 6,000 మెజార్టీతో పెద్దిరెడ్డి గెలిచాడు. చల్లాబాబు అంత వైసీపీ కోవట్టుగా పనిచేసి ఆయనంతటా ఆయన ఓడిపోయాడు. ఇదంతా స్కెచ్ అంట. చల్లాబాబు వల్ల ఆ రోజున అంగల్లో జరిగిన సంఘటనలు ఆ లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురాకుండా చల్లాబాబు కూడా గేమ్ ప్లే చేశాడు అనేది ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న వార్త. వాళ్ళందరూ ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం మాకు బాబు అన్యాయం చేశాడు చల్లాబాబు అని చెప్పని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాపం ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఆ పొంగునూరులో ఏంటో కానీ అందరూ రామచంద్రారెడ్డిలే. ఆ బోడే రామచంద్ర యాదవ్, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన చల్లా రామచంద్రారెడ్డి. సరే, ఇక్కడ ఈ చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డి అంటే ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థే. ఆయన కూడా వీళ్ళతో కుమ్మక్కైనట్టు. అంటే ఇక్కడ సినీ స్టైల్ రాజకీయం. ఆ పార్టీలో ఉన్నా మన పార్టీలో ఉన్నా మొత్తం మనోళ్లే. పేరుకే తెలుగుదేశం పార్టీ లేదా పేరుకే కూటమి అభ్యర్థి, కానీ ఆడించేదంతా పెద్దిరెడ్డి. అసలు విషయం ఏంటంటే జయచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు గతంలో పెద్దిరెడ్డి అనుచరులే. వీరికి మరో పార్ట్నర్ పొంగనూరు టీడీపీ నేత చల్లా బాబు. అంటే జయచంద్రారెడ్డి చల్లా బాబులిద్దరూ పెద్దిరెడ్డితో సంబంధాలున్న వ్యక్తులే. చల్లా బాబు పొంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసి పెద్దిరెడ్డిని గెలిపిస్తే, జయచంద్రారెడ్డి తంబళ్లపల్లిలో టీడీపీ తరపున పోటీ చేసి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించాడనమాట. అలా పెద్దిరెడ్డి సోదరులు తమ అనుచరులే టీడీపీలోకి పంపి పొంగనూరు తంబళ్లపల్లెల్లో వారి మీదే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు, వీళ్ళు ఆర్కే అదే మన పెదబాబు వాళ్ళు, వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే బిజినెస్ ఫ్రెండ్షిప్ అంతా అంగోలాలో కానీ ఇక్కడ కానీ రియల్ ఎస్టేట్ లో కానీ ఉన్నాయి బెంగళూరులో. ఎలక్షన్ టైంలో మాత్రం జస్ట్ అలా నటించారు అంతే. అప్పుడు జస్ట్ టికెట్ కోసం. అప్పుడు జయచంద్ర రెడ్డి గారు అక్కడికి వస్తానడమ్మా. అక్కడికి జయచంద్ర రెడ్డి, గిరిధర్ రెడ్డి, చల్లా బాబు, పెద్దబాబు, చిన్న బాబు వీళ్ళందరూ వచ్చారు సార్. మీ ఇంటి దగ్గరికి, మీ ఆఫీస్ అక్కడికి, మా ఫ్లాట్ కే వచ్చారు. ఫ్లాట్ కు. ఓకే 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 ఓకే. ఎక్కువ అంటే గెస్ట్ హౌస్ దగ్గర కలిసేవాళ్ళం సార్. పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి కుట్ర చేసిన మాట వాస్తవము. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబళ్లపల్లెలో అక్కడ గత 5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న శంకర్ యాదవ్ని కాదని చెప్పి పార్టీ క్యాడర్కి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు వ్యతిరేకంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయతంగా ఉన్న ఒక వ్యక్తిని నెల రోజులకు ముందు తీసుకొని వచ్చి అక్కడ కుట్ర చేసిన మాట వాస్తవము.